సారీ వీడియోలో ఏమైనా బిగినర్స్ మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కరెక్ట్ మీ ఇన్ ద కామెంట్స్. బాయ్ వచ్చినావా ఈరోజు చూస్తే ఎన్ని రోజులు వస్తాము ఫస్ట్ డే ఇది. సో మన ఫేవరెట్ స్పాట్ ఇది జిమ్గా మీరు మన కోసం పెట్టినట్టు బయట. నా ఫేస్ ఇప్పుడు నీట్గా అవుతుంది. నా ఫేస్ ఇప్పుడు నీట్గా అవుతుంది. స్టార్ట్ అయ్యా. చలో గైస్ లెట్స్ స్టార్ట్ అవర్ వర్కౌట్. చలో రైట్. చలో ఇక సేమ్ యాజ్ ఎవ్రీడే వార్మప్తో స్టార్ట్ చేసి వర్కౌట్లోకి పోదాం. ఈరోజు అక్రమ్ భయ్య ఉన్నాడు మన పక్కన వార్మప్ చేయడానికే. నేను చెప్పింది ఏం చేస్తలేడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తుండు. అందుకే కరాటే మూమెంట్స్ చెప్పినట్టు చెప్పి చేయి మీద గప్పు మన కూడా ఇచ్చిన. సో ఫస్ట్ ఈ పుషప్స్ పేరేందో తెలియదు, రేపు కనుక్కుందాం. నేనైతే వాల్ షేప్ పుషప్స్ అంటున్నా. బాల్ చైర్ వేసినట్టే ఉంటుంది అండ్ చేస్తుంటే దూల తీరిపోతుంటుంది. మరీ పెద్ద టార్గెట్ ఏం పెట్టుకోలేదు, జస్ట్ పర్ డే 30 కొడితే చాలు. నెక్స్ట్ స్క్వాట్స్లో ఇంకో వేరియేషన్, ఇది మనకు అలవాటు ఉన్న వేరియేషన్, ఫటాఫట్ అయిపోతాయి. ఈరోజు ఇవి 100 చేసినాను కూడా, సారీ సైడ్ సిటప్స్ 100 చేసిన ఈరోజు, స్క్వాట్స్ కాదు. సేమ్ స్క్వాట్స్ ఎవ్రీడే లాగా 30, 24, 25, 26, 27, 28. సారీ ఏమనుకోకండి, మా వాడు 29 మర్చిపోయాడు. 28 తర్వాత 30 అనేసి. 1, 2, 3, 4. సో ఈ స్క్వాట్స్ అయిపోయిన తర్వాత 10 సెకండ్స్ స్క్వాట్స్ పొజిషన్ హోల్డ్ చేయాలి. 6, 7, 8, 9, 10. ఒక్కసారిగా కాళ్ళు జివ్ అన్నట్టు ఉంటుంది అట్లా హోల్డ్ చేస్తే. చలో నెక్స్ట్ ఐటమ్ స్కిప్పింగ్ 200. సో ఇట్లా వీడియో మొత్తం ఉన్న వీడియో అంతా స్పీడ్గా ఎందుకు పెడుతున్నా అంటే అందులో 200 ఉన్నాయా లేవా మీరు స్లో మోషన్ చేసి చూసుకోవచ్చు. కావాలంటే 200 ఉన్నాయి, ఆ 200 మిస్ కాకుండా స్పీడ్గా పెడుతున్నా వీడియోని. పెద్ద ప్లానింగే 200. నెక్స్ట్ ఐటమ్ పుషప్స్. సో ఎవ్రీడే 30, ఈరోజు 20 ఇంక్రీజ్ చేస్తూ ఈరోజు 50 పుషప్స్ చేయాలి. ఒక 10 పుషప్స్, ఒక 10 సైడ్ స్టెప్స్, అట్లా సైడ్ స్టెప్స్ ఒక 50, పుషప్స్ ఒక 50, 5 సెట్లు. సో వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఎందుకు పెడుతున్నా అంటే అందులో నేను ఎన్ని చేస్తున్నానో మీకు డౌట్ ఉంటే స్లో మోషన్లో కౌంట్ చేసుకోవచ్చు. అంటే మీకు కౌంట్ చేసుకునే అంత టైం ఉండకపోవచ్చు, కానీ ఎవడో ఒకటి నా మీద కన్నేసి కాన్సన్ట్రేషన్ చేసి నన్నే అబ్జర్వ్ చేస్తుంటాడు కదా, వాడి కోసమైనా నేను దాన్ని ఫుల్ వీడియో పెట్టాలి. ఇక నేను ఈరోజు అన్ని 20 ఎక్స్ట్రా చేస్తుంటే మా అక్రమ్ బాయ్ పక్కన కూర్చొని బాగానే ఎక్కుతా అన్నట్టు చూస్తుండగో. అబ్బా ఈ ఎక్సర్సైజ్ జర కష్టంగా ఉందిరా బాబు, రోజు చేస్తుంటే వెనకాల బ్యాక్ బోన్ నొప్పి లేస్తుంది. యా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ స్టాండ్. ఇప్పుడంటే ఒక 1 మినిట్ కూడా కరెక్ట్ ఉండలేకపోతున్నాను, కానీ నేను 10th ఇంటర్లో ఉన్నప్పుడు కరెక్ట్ ఒక 2 మినిట్స్ అట్లా గాల్లో ఉండిపోయేది స్టాచ్యూలాగా హ్యాండ్ స్టాండ్. రికవర్ చేద్దాం మళ్ళీ ఆ స్టాండర్డ్స్కి. కానీ ఇది రోజు చేస్తున్నా, కానీ నాకు తెలిసి ఒక డాన్సర్ ఈ వర్కౌట్ చేయొద్దేమో, కనుక్కోవాలి దీని గురించి, ఇది నేను చేయొద్దా అని. అప్పుడప్పుడు చేసే పనులు వదిలేసి ఇట్లా ఒక్కడనే వచ్చి ఏకాంతంగా కూర్చొని ఏదో ఆలోచిస్తుంటా. ఇది వినంగానే నెక్స్ట్ మీరు అనుకోవచ్చు మనసులో బాగానే ఎక్స్ట్రా అని అనుకోండి, పర్లేదు. ఈ క్లిప్ ఇక్కడ అవసరం లేదు, ట్రిమ్ చేసి పడేయచ్చు, కానీ వెనకాల ప్రతిగాడు పాట పాడుతుండనే ఉంచిన ఈ క్లిప్ని. అదిగో జిమ్కి వచ్చి పట్టుమని 10 రోజులు కూడా రాలే, నరాలు చూడు ఎట్లా తెలిపని. మనం ఏం పీకి పడకపోయినా చిన్నప్పటి నుంచి ఆ నరాలు చేతులకు అట్లా ఉన్నాయి, ఏందో అవి. వీడు చూడండి ఫ్రెండ్స్, పాట పాడతా అంటే నో 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 అంటుండు.
అండ్ మొత్తం జిమ్లో ఉన్న ఎక్విప్మెంట్స్లో నన్ను బాగా కన్ఫ్యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఇది. అసలు ఇది ఎందుకు వాడతారు, ఎవరు వాడతారు, ఎవరికి స్పెషల్గా తయారు చేసారు దీన్ని, దీనివల్ల దేనికి ఉపయోగం అబ్బా? అక్రమ్ బాయ్ స్టార్టింగ్ 5 కిలోలు వాటి లేవాడుతూనే ఉన్నాడు. కండాలు పెంచేస్తాడు నాకు తెలిసి 2 రోజులు అలా. వర్కౌట్ చేస్తుండగా ఈ సుత్తి కనిపించింది. ఒక చిన్న రీల్ చేద్దామని ఇలా ప్లాన్ చేశా. అదిగో పెను నిశ్శబ్దం కదిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన నృత్యం. ఏదో బట్టి కట్టరా బాబు. అప్పటి నుంచి వీడియోలు తీస్తున్న వీడియోగ్రాఫర్ వీని పేరే ప్రతీక్. నన్ను నమ్మండి, ఈ ఒక్క క్లిప్ స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి. ఈ ఒక్క క్లిప్ అక్రమ్ బాయ్ వోంట్ డిసప్పాయింట్ యూ. అప్పట్లో ఇట్లా పెట్టి నేను మంచి పిక్ తీసుకున్నాం. అప్పుడు మా వస్తుండే తెలుసా, ఇప్పుడు మొత్తం ఫ్రెండ్స్, వీడియోస్ చాలా లెంత్ అవుతున్నాయో నాకు తెలుసు, కానీ నేను ఏదో ఒకటి చేయాలి, కంటిన్యూటీ మిస్ అవ్వదని పెడుతున్నా. ఎడిటింగ్ చేయడం చాలా తలకాయ అయిపోతుంది నాకు. అండ్ నేను ఎలా ఇంప్రూవ్ అవ్వాలో కొంచెం కామెంట్స్లో కామెంట్ చేసేయండి. బాయ్.